హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా గురువారం రోజు పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చెల్లె వచ్చిందనమాట. తను వచ్చేసి మా కజిన్ సిస్టరు. మా పేరు మమత అనమాట. మీరు చాలా వీడియోస్లలో చూసి ఉంటారు కదా. ఆల్రెడీ మన ట్రిప్లో అనమాట. తిరుపతి, అరుణాచలము, అహోబిలము ఇలా అన్ని వీడియోస్లలో అయితే తను ఉంటుందన్నమాట. ఇంకా తను వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. బీటెక్ అయిపోయిందండి. ఇప్పుడు జాబ్ చేస్తుంది ప్రజెంట్లీ. ఇంకా పండగ కోసం అని చెప్పేసి అయితే ఇక పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుందనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఆగమని చెప్పాను. ఎందుకంటే వదిన మరదల గాజులు అని చెప్పేసి బయట టాక్ బాగా నడుస్తుంది కదా. ఇంకా అలా నేను కూడా వస్తాను ఆగమని చెప్పేసి అయితే చెప్పాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి వరంగల్కి వెళ్తున్నాము. ఇంకా లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి 12 దాటింది అనమాట మేము బయలుదేరేసరికి. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. ఇంకా 12 తర్వాతకి లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి వరంగల్కి అయితే బయలుదేరాము. ఎందుకంటే బ్యాంగిల్స్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మామయ్య వల్ల 2 కూతుర్లకి, అలాగనే పెద్ద వదినకు, చిన్న వదినకు, ఇంకా అలాగనే మమ్మీ వాళ్ళకు కూడా అందరికీ అయితే బ్యాంగిల్స్ ఒకే దగ్గర తీసుకుందాం, హోల్సేల్ షాప్కి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా వరంగల్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా వరంగల్లో బట్టల బజార్లో కిషోర్ జ్యువెలర్స్ అని ఉంటుందన్నమాట. అక్కడైతే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా అక్కడ హోల్సేల్ షాప్ ఉంది, వెళ్దామని చెప్పేసి అయితే చెల్లి నేను అనుకున్నాము. ఎందుకంటే లోకల్ షాప్లో ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడ చూసినా కూడా ఫుల్ పబ్లిక్ ఉంటారనమాట. ఇక్కడైతే మనకు నచ్చిన గాజులు సెలెక్ట్ చేసుకునేసి బిల్ వేయించుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా హనంకొండ నుంచి వరంగల్కి అయితే ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇంకా మేము ఇద్దరం అయితే వెళ్ళలేము, ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా మా వారిని కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్తున్నాం. ఫుల్ ఎండ అయితే బీభత్సంగా ఉన్నది. ఇంకా మీ సైడ్ వదిన వరదల గాజులు ఎంతవరకు నడుస్తున్నాయో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాంగిల్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మా వారికి అయితే వరంగల్లో వర్క్ ఉందంట అండి. అందుకని చెప్పేసి ఇంకా మా వారితో వచ్చాము. ఇంకా తను రానంటే మేమిద్దరమైనా స్కూటీ పైన వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఎలాగూ అటే వర్క్ ఉంది, మీరు కూడా రండి అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఎందుకండి రెండు బండ్లలో పెట్రోల్ వేస్ట్ కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా ముగ్గురం అయితే ఒకే బండి మీద వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఎక్కువగా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అలా అవైలబుల్ ఉంటాయండి. ఎందుకంటే మనకు నచ్చిన మోడల్ చూసుకోవచ్చు. అదే మన దగ్గరలో చిన్న చిన్న షాప్స్కి అలా వెళ్ళామనుకోండి, వాళ్ళు మాటికి విసుక్కుంటారు కదా. అలా కాకుండా మనకు నచ్చిన మోడల్స్ చూసుకోవచ్చు. అలాగనే ఇంకా ప్రైస్ కూడా తక్కువ పడుతుంది కదా. ఇదిగోండి ఇదే అనమాట శ్రీ కిషోర్ జ్యువెలర్స్. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వరంగల్ బట్టల బజార్లో బ్రిడ్జి దగ్గర ఉంటుందన్నమాట, రైట్ సైడ్లో. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇంకా అన్నీ కూడా మనకు మ్యారేజ్ సీజన్ కదా అండి. మ్యారేజ్ సీజన్లో కూడా అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటాయన్నమాట. జడ బిళ్ళలు, ఇంకా బ్యాంగిల్స్, ఎక్కువగా బ్యాంగిల్సే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా కంప్లీట్ లేడీస్ సెక్షన్ అండి. మన ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుందన్నమాట. అన్నీ హోల్సేల్, కాకపోతే ఏవైనా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట. సింగిల్గా అయితే ఇవ్వరు ఇక్కడ. ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో చూడండి. అన్ని రకాల కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా మనం వరలక్ష్మి వ్రతానికి బ్యాంగిల్స్ ఉంటాయి కదా. ఇదిగోండి మా సిస్టర్ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్. రకరకాల కలర్ అంటే ఎల్లో, గ్రీన్, రెడ్, అలాగనే పువ్వుల గాజులు అన్నీ కూడా ఇలా తోరణంలాగా ఉంటాయి కదా. ఆ పీసెస్ అన్నీ కూడా 15 డజన్స్ ఉంటాయి అన్నమాట ఒక్క తోరణంలో. ఇంకా అది వచ్చేసి మనకు 200, 230, 220 అలా పడుతుంది అనమాట ప్రైస్. ఇంకా బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. పిల్లలకైతే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేయండి. ఇంక ఇక్కడ హల్దీ కోసము, అలాగనే కోన్స్, ఏవైనా సరే మన కంప్లీట్ లేడీస్ సెక్షన్ అనమాట. గిఫ్ట్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ మామయ్య వాళ్ళ కూతుర్ల కోసం అయితే చూస్తున్నాము. ఇలా సింగిల్స్ అంటే అటొకటి వస్తాయి కదా బ్యాంగిల్స్, అలా అయితే చూస్తున్నాము. ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుకోండి మనం నార్మల్గా వేసుకునే బ్యాంగిల్స్ తీసుకువెళ్ళొచ్చు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ మోడల్స్ అయితే చూస్తున్నాము. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఒకటి చూస్తే దానికంటే ఇంకొకటి మంచిగా అనిపిస్తుంది. అలా షాపింగ్కి టైం అయితే ఎక్కువగానే వేస్ట్ అవుతుంది. ఇంక షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి ఆ తర్వాతకి మేము మళ్ళీ భూపాలపల్లి వెళ్ళాలన్నమాట. ఇప్పటికే టైం 1 దాటిందనమాట ఇక్కడ. ఇదిగోండి మీకు చూపించిన బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే అవైతే పక్కన పెట్టుకున్నాము. ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట.
అనుకుంటాం, కానీ బ్యాంగిల్ షాపింగ్ చేయడం మాత్రం అంత ఈజీ కాదనమాట. కలర్స్ నచ్చినాయి అనుకోండి, మనకి సైజ్ పర్ఫెక్ట్గా కుదరదు. ఇంకా సైజ్ ఓకే అనుకోండి, కలర్ నచ్చదు. అలా టైం అయితే ఎక్కువగానే వేస్ట్ అవుతుంది. అలా ఒకరికి ఇద్దరికి తీసుకోవడం అనుకోండి కొంచెం తొందరగానే అయిపోతుంది. 4-5 మెంబర్స్కి షాపింగ్ చేయాలంటే సైజ్ వస్తుందో రాదో తెలియదు, మాటికి ఫోన్ చేయాలి, ఇంకా డిజైన్ బాగుందా, కలర్ బాగుందా, సైజ్ ఓకేనా, ఇన్ని చూసుకోవాలి. అలా కొంచెం టైం అయితే ఎక్కువగానే పట్టింది. ఇదిగోండి ట్రేలో ఉన్న బ్యాంగిల్స్ మొత్తం తీసుకున్నాం అన్నమాట మేము. ఇంక ఇక్కడైతే 1-2 సార్లు ఆలోచించి అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ సైజ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, ఈ కలర్ తనకి బాగుంటుంది, ఈ డ్రెస్సులు ఉన్నాయి కదా, ఈ డ్రెస్ల కలర్ కదా అని చెప్పేసి అయితే అన్నీ ఇంకా ప్రిపేర్డ్గా అయితే తీసుకున్నాము. ఇంక ఈ బ్యాంగిల్ షాపింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక బిల్ చేసుకొని వెళ్ళడమే అనమాట. ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పెద్ద వదినకి, చిన్న వదినకి, ఇంకా అలాగనే మామయ్య వాళ్ళ కూతుర్లు ఇద్దరికి, ఇంకా మమ్మీ వాళ్ళ కోసము కూడా తీసుకున్నాం అనమాట కొన్ని. ఇదిగోండి ఇంకా చూస్తున్నాం అనమాట బ్యాంగిల్స్, ఇంకేమైనా చూద్దామా అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఎంతవరకు అవసరమో అంతే తీసుకున్నాము. బట్ మోడల్స్ కొంచెం మనకు కూడా ఐడియా ఉంటుంది కదా, ఏమైనా కొత్త మోడల్స్ వచ్చాయా అని చెప్పేసి అయితే చూస్తున్నాము. అలాగనే ప్రైస్ కూడా ఇప్పుడు బయట షాప్లోకి దీంట్లోకి ఏమైనా తక్కువ ఉందా లేదంటే ఎక్కువ ఉందా అలా అన్ని కంపారిజన్ చేసుకొని అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ 100 రూపీస్ ఉన్నాయనుకోండి, బయట 150 రూపీస్, 130 రూపీస్ అలా ఉంటాయన్నమాట. మనం సింగిల్గా తీసుకోవడం అయితే మన దగ్గరలో ఉన్న షాపులలో తీసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే వరంగల్ వరకు వెళ్ళి మళ్ళీ రావడము, పెట్రోలు లేదంటే ఆటో ఛార్జీలు, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అదే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే ఖచ్చితంగా హోల్సేల్ షాప్కే వెళ్ళండి. ఇక్కడ వరంగల్లో అయితే ప్రతిదీ కూడా తక్కువకే అండి. ఇంకా చూస్తున్నారు కదా, బిల్ వచ్చేసి 1440 అయింది. దాని తర్వాత ఇంకొక బ్యాంగిల్ సెట్ కూడా తీసుకున్నాను అనమాట. మొత్తం 1540 రూపీస్ అయిందనమాట. బిల్ చేసుకున్నాము. ఇంకా బిల్ అంతా కూడా అయిపోయింది. వాళ్ళైతే సర్దిస్తున్నారనమాట. ఇదిగోండి మా వారు కానీ మా బాబు కానీ కెమెరా ఆన్ చేసిందంటే ఇంకా సరిగా మాట్లాడారనమాట. ఎందుకో మరి కొంచెం సిగ్గు ఎక్కువ అమ్మ వాళ్ళకి. ఇంక ఇక్కడ నుంచి మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. మళ్ళీ హనంకొండకి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళి అలాగనే మా పెద్ద చెల్లిని తీసుకొని, మమతని తీసుకొని, ఇంకా అలాగనే మా బాబు సాత్విక్ని తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ హనంకొండ నుంచి భూపాలపల్లికి వెళ్ళాలి. ఇంకా మా ఇద్దరు చిల్లలు అలాగనే బాబుని తీసుకొని అయితే ఇంకా బస్సులో అయితే జర్నీ అనమాట. దగ్గరగా టైం వచ్చేసి 4 o'clock అవుతుందండి. ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ సర్దుకొని మరీ వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి బస్సులో అయితే ఇంకెక్కువగా వీడియో తీయడానికి కుదరలేదండి. ఎందుకంటే ఎంతమంది నిలబడి ఉన్నారో చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని చెప్పేసి నేను ఎక్కువగా వీడియో తీయలేదన్నమాట. ఇంకా లాస్ట్ సీట్ దొరికిందండి మాకు. బస్సులో ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. ఎందుకంటే అందరూ ఇంతే వదిన మరదన్ల గాజులు అని చెప్పేసి బస్సులో కూడా అందరూ అదే దానికోసమే వెళ్తున్నారంట. చాలామంది అదే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ అన్నయ్యకు టవలు అలాగనే వదినకైతే గాజులు అయితే పెడుతున్నాను. ఇంక ఇప్పటి వరకు మా పెద్దమ్మని మీకు పరిచయం చేయలేదు కదా. ఇదిగోండి మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు అనమాట. అందులో మా పెద్దమ్మ ఫస్ట్ అనమాట. ఇంకా ఆ తర్వాత అందరూ చిన్నవాళ్ళే మా పెద్దమ్మకి. ఇంక ఇక్కడ వచ్చేసి నా తర్వాత చెల్లి కూడా బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట. ఇదిగోండి సోపాపడం తీయలే, ఇప్పుడే తీసాను. స్పూన్ తరబెట్టు. అబ్బా మమ్మీ కొంచెం. ఇంకా వదినకి బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఇంకా చెల్లి అయితే బ్యాంగిల్స్ వేస్తుంది అనమాట మళ్ళీ వదినకి. ఇంకా చెల్లి తర్వాత మమత వేస్తుంది అనమాట. ఇంకా ముగ్గురం కలిసి అయితే వదినకి బ్యాంగిల్స్ వేయడానికి అయితే వచ్చాము కదా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న వదిన దగ్గరికి కూడా వెళ్ళాలన్నమాట, చిన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చేసి జెన్కో క్వార్టర్స్ దగ్గర ఉంటారు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి బ్యాంగిల్స్ వేయాలి. ఇదిగోండి పెద్ద చెల్లి కూడా ఇక్కడ బ్యాంగిల్స్ వేస్తుంది అన్నమాట. ప్రతి ఉగాది ఏదన్నా వచ్చింది ఇట్లాంటి న్యూస్ అంటే అది బ్యాంగిల్స్తోనే ముడిపడి ఉంటుంది కదా. అందరూ తిట్టుకుంటూ ఉంటారు, కానీ ఇది కూడా మంచిదే లేండి. ఎందుకంటే ఈ రకంగానైనా అందరం ఒకసారి కలుసుకున్న విధంగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి అయితే ఇంకా వచ్చాము. ఎందుకంటే అది మూఢనమ్మకం అని అందరికీ తెలుసు, కానీ వెళ్ళాలి పెట్టాలి అనే ఒక ఆరాటం ఉంటుంది కదా ప్రతి ఆడపిల్లకి. అలా మేము కూడా వచ్చామన్నమాట.
ఇంకా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాంగిల్స్ వేయడం ఇదంతా కూడా మళ్ళీ రేపటి బ్లాగ్లో వస్తుందన్నమాట. ఇదిగోండి మా వదిన చెయ్యి అయితే ఎంత కలకలలాడుతుందో చూడండి. మామూలుగా అయితే ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోము కదా, ఇలాంటి అకేషన్స్ టైంలోనే వేసుకుంటాం కదా. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాం. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.